రైతు లాభాల బాట పట్టాలంటే రాజు లాంటి పంట ఆకాకర ఉత్తమమైనది. దీనిని కొన్ని ప్రాంతాలలో బోడ కాకర అని కూడా అంటారు. ఈ పంట వేస్తే రైతు ఇంట్లో కాసుల వర్షం కురవాల్సిందే. ఈ బోడ కాకరకాయలో ప్రోటీన్లు అధికంగా ఉండటంతో పాటు ఔషధ గుణాలు అధికంగా ఉండటంతో దీనికి మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ తగ్గదు. వరి, మొక్కజొన్న పంటలకు నిలయమైన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ రైతు వినూత్నంగా ఆలోచించి కాసుల వర్షం కురిపిస్తున్నారు. వర్షాకాలం సీజన్లో ఎక్కువగా కనిపించే కూరగాయ ఆకాకరకాయ. సైజు చిన్నగానే ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా ఎక్కువే. అందుకే మార్కెట్లో దీనికి డిమాండ్ ఎక్కువ. దీనినే ఆసరాగా చేసుకుని ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం అచ్యుతాపురం గ్రామానికి చెందిన ఎలిబండి నాగేశ్వరరావు మిగతా రైతుల కంటే వినూత్నంగా ఆలోచించి బోడ కాకరకాయను ఎకరంలో సాగు చేస్తున్నారు. శాశ్వత పందిరి విధానంలో డ్రిప్ ద్వారా సాగు చేస్తున్న రైతు ప్రతి 10 ఆడ మొక్కలకు ఒక మగ మొక్కను ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. పంట పెరుగుదల సమయంలో తాళ్ల సహాయంతో తీగలను పందిరిపైకి పాకిస్తున్నారు. విత్తనం నాటిన 50 నుండి 60 రోజులకు పూత కాత ప్రారంభమవుతుంది. దిగుబడి ప్రారంభమైన 4 నెలల పాటు పంట కోస్తున్నారు. మార్కెట్లో మంచి ధర పలుకుతుండటంతో లాభాలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. నేను ఆకాకర వ్యవసాయం చేస్తూ ఉంటాను. ఈ విత్తనాలు ఎక్కడ బయట మార్కెట్లో గట్రా ఏమి దొరకవు. సొంతంగా మన రైతు వారి దగ్గర తీసుకోవాలి. ఒక వారం తర్వాత రొడవేటర్ వేసి తర్వాత స్తంభాలు అయ్యి ఒక వారం తర్వాత స్తంభాలు పాతి ఈ పందిరి వేసిన తర్వాత పైన స్తంభాలతో పాటు 16, 10 టాటా వైర్ తెచ్చి వేసి బద్ది బొమ్మూరు నుంచి తీసుకొస్తామండి. బద్ది తర్వాత ఏమో స్వాళ్ళు తూలి కూలీలకు 10 మంది కూలీలు నట్టి గింజలు నాటించాం. నాటించిన తర్వాత మొలక మనం డ్రిప్పు సూపులాగి వర్షం పడిన తర్వాత డ్రిప్పు నీళ్ళు వదిలినా కానీ ఒక గమ్మున మొలక రోదండి త్వరగా. దీనికి వర్షం పడాలి. వర్షం పడిన తర్వాత బాగా నానిన తర్వాత మొలక మొలుస్తుంది. మొలడానికి వారం పట్టచ్చు. అదే అదును కుదిరితే వారాన్ని మొలుస్తుంది, లేదంటే 20 రోజులు పట్టచ్చు, నెల పట్టచ్చు. అది మే నెలలో వేయడం జరుగుతుంది ఈ పంట. తర్వాత ఈ డ్రిప్పు ఇవన్నీ సూపులు మామూలుగా మల్చింగ్ పేపర్ వేయడానికి దీనికి కుదరదు. మల్చింగ్ పేపర్ వేసి మొక్కలు పెడతాం కుదరదు కాబట్టి గింజలు ముందే వేస్తాం కదా. ఈ డ్రిప్ సూపులు లాగిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఈ కాయలు కొయ్యడం మొదలెట్టిన తర్వాత డైలీ ఒక 2-3 రూపాయలు మాకు రోజుకి వచ్చి మినిమం వాళ్ళకి 1000 రూపాయల దాకా ఇవ్వాలి. వాళ్ళకి ఒక వారం తర్వాత చీడపీడలకి క్లోరోపైరిఫాస్ వాడటం జరుగుతుంది, మోనోక్రోటోఫాస్ కానీ. తర్వాత వారం తర్వాత 10వ రోజుల తర్వాత 319 kg వచ్చి ఎకరానికి 2 ప్యాకెట్లు ఎక్కిస్తాం డ్రిప్ ద్వారా. దానివల్ల ప్రతి మొక్కే పడుతుంది. తర్వాత మళ్ళీనేమో ఒక వారం తర్వాత మళ్ళీనేమో బలవానికి 13,045 కానీ డ్రిప్ ద్వారా ఎక్కిస్తాం. మొదల తర్వాత స్ప్రేయింగ్ ఏమో పైన క్లోరోపాస్ కొడటం వల్ల కొంత దోమ కానీ ఇలాంటి ఏమి పురుగు గట్రా కొద్దిగా కంట్రోల్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ మొక్క పెరిగి పందిరికి వెళ్ళిన తర్వాత దాన్ని పెరుగుదలను బట్టి మొక్కను బట్టి మందు తీసుకుంటూ ఇస్తూ ఉంటాం. పైన స్ప్రేయింగ్ వారానికి ఒకసారి స్ప్రేయింగ్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఇదేమో బలానికి మొక్క పెద్ద అయిన తర్వాత 28 కానీ అమోనియం కానీ 20 కానీ ఈ ఏదైనా డ్రిప్ ద్వారా ఎక్కిస్తే ప్రతి మొక్క కూడా సరిపడగా సమాన మోతాదులో వెళ్తూ ఉంటుంది మందు. 65 నుంచి 70 రోజుల్లో ఒక స్టార్టింగ్ ఒక ఫస్ట్ కాయలు కోసేది 10 kg 10 kg వరకు దిగుతూ ఉంటాయి. తర్వాత రెండో కోత మళ్ళీ వారం టు వారం కోస్తుంటే రెండో కోత కోసేటప్పుడు ఒక 40 నుంచి 50 kg దిగుతాయి. తర్వాత 40 నుంచి 50 kg వరకు దిగుతుంటుంది. తర్వాత మళ్ళీ మనకి వారం కోస్తుంటాం. తర్వాత మళ్ళీ కోత నుంచి కాయలు పెరుగుతూ ఉంటాయి. మళ్ళీ 3వ వారం వచ్చేటడికి ఒక ఎకరాకు వచ్చి కింటాకాయలు దిగుతుంది. ఈ కింటాకాయలు ఈ 3 వారాలు అంటే ముందు స్టార్టింగ్ కిలో వచ్చి 200 నుంచి 220 కాయ నుంచి పడతా ఉంటుంది. తర్వాత వచ్చి మళ్ళీ మనం 3వ వారం 4వ వారాల నుంచి కింటాన్నర 2 క్వింటాలు దిగుతూ ఉంటుంది. వాతావరణం 4 క్వింటాల నుంచి 5 క్వింటాల వరకు బాగుంటుంది. తర్వాత క్రాప్ పెరిగి కొలిదే కిలో వచ్చి 120 రూపాయల వరకు పలుకుతూ ఉంటుంది. ఇప్పుడు వచ్చి కిలో 140 నుంచి 120 వరకు ఉంది మార్కెట్ రేటు. 3 నెలల నుంచి 4 నెలల వరకు కాపు ఉంటుంది దీన్ని. మా ఖర్చు పందిరి ఖర్చు అవుతాయి. దీన్ని పెట్టుబడి అవుతాయి మినిమం వచ్చి 4 లక్షల వరకు అవుతుంది మాకు. ఒక నెల దిగుబడి రేటు అన్నీ బాగుంటుంది. రేట్లో కానీ దిగుబడి ఉంటే ఒక నెలలో మాకు వచ్చేద్ది. లేదంటేనేమో 2 నెలల వరకు మనకి 2 నెలలు సుమారు 2 నెలలు ఎలాగ పడుతుంది. తర్వాత కోసేది ఇంకా 2 నెలలు ఉంటుంది. మొత్తం 4 నెలల వరకు కాయలు కోయవచ్చు. ఈ 4 నెలల్లో మనకి ఎలా లేదన్నా ఒక అనుకూలంగా ఉండి మార్కెట్ దిగుబడి బాగుంటాయి. మినిమం ఎక్కడెక్కడ ఖర్చులు అన్నీ పోయి మినిమం ఒక 3 నుంచి
5 లక్షల వరకు మిగులుతుంది. మార్కెట్ని బట్టి దిగుబడిని బట్టి పోషకాలు అవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి రైతులు మా పక్కన ఉన్న రైతులు అందరూ తీసుకుంటారు. షుగర్ పేషెంట్లకి అందరికీ కూడా బాగా మంచిదని తీసుకుంటారు. ఈ పంట సాగుకు మొదటి పెట్టుబడి అధికమైన మొదటి పంటతోనే మొత్తం పెట్టుబడి చేతికొస్తుంది. రెండో పంట నుండి పూర్తిగా నికర ఆదాయమే. ఇతర పంటలతో పోల్చితే మార్కెట్లో నిలకడైన అధిక ధర ఉంటుంది. కాబట్టి ఎకరాకు 3 నెలల్లోనే దాదాపు 3 నుండి 4 లక్షల నికర ఆదాయం పొందే అవకాశముంటుంది.